ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏయోటి వీక్షకులకు రవి గారికి, శ్రీనివాస్ గారికి, తిరుపతి గారికి, రాజయ్య గారికి, తెలంగాణ ప్రజలకు అందరూ శుభ సాయంత్రం. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడంలో సకల ఏళ్ళు అందరూ సమ్మెలో పాల్గొన్నారు. అందులో ముందు వరుసలు ఉన్నది ఆర్టీసీ కార్మికులు. ముఖ్యంగా ఏ జాబులతో పోల్చుకున్న ఆర్టీసీ అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కష్టజీవులు. ముఖ్యంగా బస్సులో డ్రైవర్, కండక్టర్ సహా మెకానికులు, శ్రామికులు ఉంటారు, పనిచేసేది వీళ్ళు. కానీ వీళ్ళ మీద పెత్తనం చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఏదో నువ్వు డ్యూటీ ఒక్క నిమిషం ఎందుకు లేట్ అయింది, ఇప్పుడు ఒకరోజు 4 ట్రిప్పులు పోయి రావాలి, నీకు ట్రాఫిక్ ఉన్నదా ఏమున్నదా వాళ్ళకి అనవసరం, 4 ట్రిప్పులు పోయినా పోలేదా, వాళ్ళ ట్రిప్పులే లెక్క అనేది ఉంటుంది. వాళ్ళ చెకింగ్లు ఉంటాయి, టైమింగ్ ఒక నిమిషం అండి, ఒక నిమిషం. ఇప్పుడు రవాణా రంగం గురించి చాలా మందికి అర్థం కాదు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ 4 ట్రిప్పులు అంటే దీని టైమింగ్స్ 141 ఉంటుంది. ఈసీఎల్ నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కు ఎన్ని నిమిషాల్లో బండి రావాలా? అది ఇప్పుడు మేము చెప్పింది కూడా ఒక డ్రైవరు ఆయనకున్న 8 గంటల వల్ల నీకు 4 ట్రిప్పులు పోయి రావాలనుకో, ఆ టైం ఏంది 2 గంటలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎల్బీ నగర్ నుంచి పడంచేరు పోవాలి, 1 గంటన్నర టైం ఇస్తారు, నీకు ట్రాఫిక్ జామ్ అని చూడరు. కాకపోతే నువ్వు ఆ టైం 8 గంటలు చేసే డ్యూటీ కూడా నాకు 2-3 గంటలు ఎక్స్ట్రా అవుతుంది రోజు. 2-3 గంటలు డ్యూటీ అంటున్నారు ఆడవాళ్ళు కూడా, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎక్స్ట్రా అయినా కానీ వాళ్ళకి మాకు సంబంధం లేదు అంటారు. నీకు ఇచ్చిన టైంలో నువ్వు పోయి రావాలంటారు. ఆ ట్రాఫిక్ పట్టించుకోవాలి. ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఉద్యోగాలలో అన్ని ఉద్యోగాలతో పోల్చుకుంటే ఆర్టీసీ అనేది చాలా ఇబ్బందికరమైన ఉద్యోగం. ఎందుకంటే ప్రజలు బస్సు ఎక్కేటప్పుడు ఆపినా కష్టమే, ఆపకున్నా కష్టమే. ఇక ముఖ్యంగా ఇప్పుడు మహాలక్ష్మి ఫ్రీ బస్సు వచ్చినాకనైతే ఇదో మన రాజయ్య గారు చెప్పినట్టు 55-60 ఉన్న కెపాసిటీలో 60-70 మంది లేడీస్ ఎక్కుతారు. మొగోళ్ళు ఎక్కితే అన్నం వెనక కూర్చుంటారు. ఆ టికెట్లు అవకాశం లేదు. ఇంతకుముందు ఏమన్నా లేడీస్ ఉన్న సీట్లు ఉంటాయి కదా, ఏమన్నా ఖాళీ ఉంటే మొగోళ్ళు అటు ఇటు చూసి అడ్జస్ట్ అయ్యి కూర్చునేటోళ్ళు. ఆ పరిస్థితి పోయి ఆడవాళ్ళు కూడా వచ్చి వెనక కూర్చుంటారు. ఆడ బస్సులు ఆపుతలేరు, వాళ్ళు కూడా పడుతురు, వీళ్ళు కూడా పడుతురు, కండక్టరు, డ్రైవరు, ఈ మొగోళ్ళు ఇదో మనం చెప్పుకున్నట్టు ఎంత జాగ్రత్తగా నిలబడే వాళ్ళకి ఆడవాళ్ళు కలిసి ఏమవుతుందో అనే ఒక భయంతో కూడా ఆర్టీసీ బస్సు ఎక్కే పరిస్థితి లేదు. ఇట్లాంటి కష్టపడుతున్న వీళ్ళకు తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఎంతైనా వీళ్ళని రెగ్యులర్ చేయవలసిన అవసరం ఉన్నది. కేసీఆర్ కూడా రెగ్యులర్ చేద్దామనే ఉద్దేశంతో బిల్లు పెట్టిర్రు, అసెంబ్లీలో తీర్మానం చేసిర్రు. తీర్మానం చేసి అప్పుడున్న గవర్నర్ కూడా పంపిస్తే, ఆగస్టులో పంపిస్తే గవర్నర్ గారు ఆగస్టులో పంపిస్తే సెప్టెంబర్ లో వాళ్ళు ఆమోదించాము. 2 సార్లు వెనక పంపింది. మళ్ళా వెనక పంపినాక కష్టం మీద పంపింది. పంపించాక అప్పుడే అక్టోబర్లో ఎలక్షన్ నోటిఫికేషన్ మీకు ఎన్నికల కూడా వచ్చింది. దానివల్ల రెగ్యులర్ చేద్దాం అనుకున్న కేసీఆర్ గారు చేయలేకపోయారు. నెక్స్ట్ మళ్ళీ అధికారం వచ్చినాక రెగ్యులర్ చేయాలనుకోరు. కానీ సార్ దురదృష్టవశాత్తు మన బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాలేదు. కాంగ్రెస్ సకల జనరల్ సమ్మెలో వాళ్ళది కీలక భూమిక అని మీరే అన్నారు. ఎందుకంటే ఆ చక్రం తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ తిరగలేదు. అప్పటికీ ఎందుకు ఆంధ్ర అధికారులను తట్టుకుని, ఆ పోలీస్ అధికారులను కూడా తట్టుకుని డిపోల దగ్గర ఒక బోర్డర్ లో సైనికుల్లాగా వాళ్ళు కూడా ఉంటే మరి వాళ్ళని విస్మరించారు. తెలంగాణ ద్రోహుల్ని పక్కన పెట్టుకున్నారు, తెలంగాణ ఉద్యమకారులను విస్మరించారు, తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను విస్మరించారు. ఏం సాధించారు సార్ నిజంగా మీరు? కేసీఆర్ గారు విస్మరించలేదు, కాకపోతే లేట్ అయింది సార్. లేట్ అయింది, ఆయన కూడా రెగ్యులర్ చేద్దాం అనుకుంటూ బిల్లు పంపించండి. లేట్ ఆర్టీసీ ఉద్యోగుల విషయంలో ఎంత జరిగిందో తెలుసు కదా. ఏమైంది ఆఖరికి, ఎన్ని ప్రాణాలు పోయినాయి, అయినా కానీ కనువిప్పు కలగలేదు. దాదాపు అది ఒప్పుకోవాలి కదా. అలాగా అవన్నీ పర్యవసానాలుగా ధర్నా చేసారు సార్. లేట్ అయినా కానీ కేసీఆర్ గారు రెగ్యులర్ చేద్దాం ఉద్దేశంతో పంపిస్తే లేట్ అయింది సార్. మళ్ళీ వచ్చిన తర్వాత రెగ్యులర్ చేద్దాం అనుకుంటూ చేయకపోవడం పొరపాటే. మళ్ళీ చేద్దాం అనుకుంటూ సార్ దురదృష్టవశాత్తు అధికారంలోకి రాలేదు. కానీ కాంగ్రెస్ పార్టీ అప్పుడు వీళ్ళు ధర్నా చేస్తుంటే కూడా మేము వచ్చినాక మొదటి పాయింట్ మేము ఆర్టీసీని విలీనం చేస్తాం అనేది వాళ్ళు ప్రతిపాదించారు. అంటే ఆల్రెడీ గవర్నరు ఇంతవరకు బిల్లు లేకుండే అది ఆమోదించింది దాన్ని డైరెక్ట్ రెగ్యులర్ చేయొచ్చు. కానీ మరి రేవంత్ రెడ్డి గారు
ఈ ఉన్న హామీలలో ఏ ఒక్క నెరవేర్చాలో అందులో భాగంగా ఇది ముఖ్యంగా ఇది నెరవేర్చాలి. ఎందుకంటే ఆ కష్టం అనేది ఇది మేనిఫెస్టోలో పెట్టారా రాజయ్య గారు? ఈ అంశాన్ని పెట్టారు కదా. ఏదండి గవర్నమెంట్ ఆరు గ్యారెంటీలు లేదు కానీ 420 హామీలు ఉంది కదా, హామీలలో ఉన్నది. అది ముఖ్యంగా చేయవలసిన అవసరం ఉండే కానీ చేయలేదు. ఇప్పుడు ఈ రోజు కూడా రోజు రోజుకి ఎట్లా అవుతుందంటే ఆర్టీసీ పరిస్థితి నీకు ప్రైవేట్ పరంగా చేసే దిశలో కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది, అడుగులేస్తుంది. ఎందుకంటే సరే ఇలా ఇంతకుముందు కొంతమంది రెగ్యులర్ వాళ్ళు ఉన్నారు, తర్వాత కాంట్రాక్ట్ తీసుకురు. ఇప్పుడు ఘోరంగా 5-6 నెలలు అవుతుంది అవుట్ సోర్సింగ్ విధానంలో తీసుకుంటున్నారు. కండక్టర్ పరిస్థితి మరి దారుణంగా ఎట్లా అంటే వాళ్ళకు ఆర్టీసీ సంబంధమే లేదు. థర్డ్ పార్టీ ఒకరు ఉంటారు అవుట్ సోర్సింగ్, జీతం ఇచ్చేది వాడే, అటెండెన్స్ చూసేది వాడే, ఎంత ఇస్తారో కూడా వాడికే తెలియదు. అసలు వాళ్ళ జీతం ఎంతో అవుట్ సోర్సింగ్ లో పనిచేసేవాడికి, ఆర్టీసీలో పనిచేసేవాడికి మా జీతం మాకెంతో ఒక అమ్మాయి మాట్లాడిందండి చాలా అద్భుతంగా. మా జీతం మాకెంతో మాకే తెలియదండి ఇంతవరకు. అసలు వాడు ఎంత కమిషన్ తీసుకుంటున్నాడో తెలియదు. ప్రభుత్వం మాత్రం 25,000 అని చెప్పారు. థర్డ్ పార్టీకి ఎంత ఇస్తూ 18,000 ఇస్తారు వాళ్ళకు. 20 మీరు ఎప్పుడైనా 25,000 ప్రభుత్వం వాళ్ళకి పే చేస్తున్న 18,000 వీళ్ళకి ఇస్తారు. అంటే 7,000 ఒక ఎంప్లాయీ మీద 7,000 రూపాయలు థర్డ్ పార్టీ అవుట్ సోర్సింగ్ లో పోతుంది. అంటే కనీసం వాళ్ళు ఇప్పుడు ఉన్న రిటైర్ అయిపోతే మమ్మల్ని రెగ్యులర్ చేయి అని అడిగే పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ ఆర్టీసీ ఉద్యోగస్తులు కాదు. ఒక థర్డ్ పార్టీ దగ్గర ఆయన బాండ్ ఉంటుంది, మళ్ళీ వాళ్ళకి 1 ఇయర్ కరెక్ట్ ఉంటే వాళ్ళని రెన్యువల్ చేస్తారు, లేకపోతే తీసేస్తారు. అది కానీ థర్డ్ పార్టీకి ఉంది. కాబట్టి ఆ ఉద్యోగాలకు భద్రత కూడా లేదు. ఇంకోటి చేసిర్రు, కొత్తగా చేసిర్రు కొత్త బస్సులు తీసుకోవటం, ఎలక్ట్రికల్ బస్సుతో పాటు వేరే బస్సు డ్రైవర్ కూడా తీసుకోవడం. డ్రైవర్ కూడా వీళ్ళకి సంబంధం లేదు. ఎవరైతే ప్రైవేట్ టెండర్ ఇస్తారు, టెండర్ ఇస్తే ఆ బస్సు వస్తుంది, ఆ బస్సు ఓనర్ ఆ డ్రైవర్ పెట్టుకుంటారు. ఓన్లీ ఈ కండక్టర్ 18,000 తోటి వచ్చిన వాళ్ళతో వీళ్ళు థర్డ్ పార్టీ తోటి వీళ్ళు వస్తారు. ఇక డ్రైవర్ కి అయితే ఆర్టీసీ సంబంధం లేదు, ఆ బస్సు కూడా ఎవరినైనా మార్చుకొని అది ఆ విధంగా నడుస్తుంది. కాబట్టి సరే కనీసం కేసీఆర్ గారు రెగ్యులర్ చేసే అవకాశం ఉండే, చేయలేదు. సరే లేట్ జరిగింది. సరే నెక్స్ట్ అధికారం వస్తే కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ మొదటి పనే వాళ్ళని రెగ్యులర్ చేసే పని మీద ఉంటుంది. కానీ అప్పటి వరకు ఈ కాంగ్రెస్ పార్టీ ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది. అప్పటి వరకు దీన్ని పూర్తిగా ప్రైవేట్ చేసే దిశలో కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఎందుకంటే వాళ్ళ 18,000 జీతం థర్డ్ పార్టీ ఇవన్నీ తీసుకొచ్చి ఉన్న హక్కులను కాల రాస్తూ వీళ్ళు కొత్త రూల్స్. ఇప్పుడు కొంతమంది ఆర్టిస్టులు వాళ్ళు రిటైర్ అవుతారు, కొత్త రిక్రూట్మెంట్ థర్డ్ పార్టీ కొత్త ఎలక్ట్రికల్ బస్సులు కూడా ఇక్కడ వాళ్ళు తీసుకుంటలేరు, వేరే వాళ్ళు తీసుకొస్తారు. అది వచ్చి ఇంకా కొత్త గమ్మతి కాదు సార్. నేను ఒకటి అడుగుదాం అనుకున్నాను ఇందాక, కేసీఆర్ గారు ఎంత ఆయన ఒక యుగోకి వెళ్ళిపోతాడేమో నాకు అర్థమైంది. ఎందుకంటే ఆయన నేను ఒక రాజునన్న ఫీలింగు, ఆర్టీసీ ఎప్పుడైనా వాళ్ళు నా కాలకాడకి రావాల్సిందే అన్నట్టుగానే వ్యవహరించాడా లేదా? ఎందుకంటే చూసాం, సమాజం మొత్తం చూసాం, ఎన్ని రోజులు సమ్మె చేశారండి. అయినా కూడా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు, చాలా విధ్వంసాలు జరిగినాయి. ఎప్పుడుకో ఆయన కనువిప్పు చేసుకుని వచ్చి నేను అది చేస్తా ఇది చేస్తా అంటే జరిగిపోయింది. తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడిన కొంతమంది యూనియన్ లీడర్లు సరే తప్పుదోవ పట్టించి వాళ్ళు అంటే యూనియన్ లీడర్లు తప్పుదోవ పట్టించారంటారా? యూనియన్ అంటే వాళ్ళు చేసిన పనికి మొత్తానికి ఎటు కాకుండా అయింది. వాళ్ళు వేరే పార్టీలకు పోవటం, టికెట్ తీసుకోవటం, ఏదేదో చేస్తారికే ఆ చర్చ కుసలేదే. అయినా కానీ సరే ఒక మంచి ఉద్దేశంతో లేట్ అయినా చేద్దామని అనుకున్నాడు. కాకపోతే అది అప్పటికి గవర్నర్ ఆమోదించే టయానికి మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి, చేయలేకపోయారు. నెక్స్ట్ టీఆర్ఎస్ పార్టీ నెక్స్ట్ అధికారంలోకి రాగానే మొదటి చేసే పనే ఆర్టీసీ. ఇప్పుడు కూడా కేసీఆర్ గారు కేటీఆర్ చర్చిస్తారు, కంపల్సరీ వీళ్ళను రెగ్యులర్ చేసే అవకాశం ఉంది. కానీ అప్పటి వరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్టీసీని ఉంచుతుందా లేదా అనే ఒక సందిగ్ధాలు ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ఆర్టీసీని తక్షణమే ఇచ్చిన ప్రకారం 420 హామీలు ఇచ్చినావు కదా, బేషరతుగా వాళ్ళను నువ్వు రెగ్యులర్ చేయాలి, విలీనం చేసుకోవాలి. విలీనం చేసుకుంటేనే నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట 420 హామీలలో ఇది పెద్దది. మరి ఇప్పుడు వీళ్ళ తరపున మీ బీఆర్ఎస్ పార్టీ ఎంతవరకు నిలబడ్డది? కంపల్సరీ మేము వాళ్ళకి మద్దతు ఇస్తాం, మేము కూడా ధర్నాలు చేస్తాం, ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం. సరే మేము మళ్ళీ అధికారాలకు వస్తే చేసే మొదటి పని అది. సరే మేము తప్పు జరిగింది, మాకు లేట్ జరిగింది, నెక్స్ట్ మేము అట్లా కావద్దు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం మీద పోరాటం చేసి వాళ్ళని విలీనం చేసే వరకు మేము పోరాటం చేస్తాం. ఒకవేళ వాళ్ళు విలీనం చేయని పక్షంలో మేము నెక్స్ట్ అధికారం రాగానే మొదటి పనే మేము విలీనం చేసే పని చేస్తాం. రైట్ శ్రీనివాస్ గారు, సరే ప్రతిపక్షం మీద తీసుకున్నాం, ఎందుకంటే గత ప్రభుత్వం ఏం చేసిందనేది మనకు తెలుసు. మీరు అధికారంలో ఉండి కూడా మీరు పెట్టిన మాటలు, మీరు పెట్టిన ప్రతిపాదనే మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో సో వాళ్ళకి రెగ్యులరైజ్ చేస్తా అన్నారు, మాట తప్పారు. దాదాపు 2.5 అంటే దగ్గర 2.5 సంవత్సరాలు అవుతుంది.
సో వాళ్ళని చూస్తే మీకు ఏం జాలనిపించట్టు ఈ ప్రభుత్వానికి?